శనివారం రోజే శనీశ్వరుడికి ఎక్కువ పూజలు చేస్తే శని పోతుంది అని అంటారు. అందుకే వచ్చేటప్పుడు చూస్తుంటే బార్లు తీరుంటాయి లైన్స్. అదే అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం కావట్లే. ఒక నల్లరాయి విగ్రహం మీద కాకి బొమ్మతో ఉన్నటువంటి శనేశ్వరుడు స్వామి మూర్తి మీద నువ్వుల నూనె పోయటం కాదు. శనిని వదిలించుకోవడం అనేది నీ జన్మలో జరగని పని. ఈ తల ఏ రంగులో ఉంది? నలుపు రంగులో. దీనికి అధిదేవత ఎవరు? శని. మన కళ్ళు నల్ల లోపల ఉన్నటువంటి గుడ్డుకి, మన గోర్లకి, మన తల వెంట్రుకలకి, లోయర్ కాళ్ళకి, కాళ్ళ ఎముకల్లో ఉన్నటువంటి మజ్జకి, కాళ్ళ ఎముకలకేమో శని కారకత్వం, మజ్జకేమో కుజకారకత్వం. ఇవన్నీ మన శరీరంలో భాగమైపు ఉన్నారు. నువ్వులు ఒక రాతి శిల మీద పోసేసినంత మాత్రాన్ని శని ఏం పోడు. నువ్వు చేస్తున్న కర్మ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సత్కర్మలు చేయి. ఆయన కర్మ సాక్షి శనీశ్వరుల వారు. అంతే తప్ప నవగ్రహాల్లో ఉన్నటువంటి మూర్తి మీద నూనె పోయటం కాదు. వారమంతా చేయరు, శనివారం వస్తే మాత్రం గుళ్ళలో ఉంటారు. శనివారం శుభ్రంగా లేట్గా లేస్తారు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి పోసేసి, ఆదివారం శుభ్రంగా చేయకుండా పనులన్నీ చేసేసి, శుక్రవారం చేయకుండా పనులు చేసేసి నువ్వు శని మీద పోసేస్తే పోదమ్మా. ఈయన కర్మకారకుడు, కర్మసాక్షి. సూర్యుడు కర్మసాక్షి, శని కర్మకారకుడు. నువ్వు మంచి కర్మలు చేస్తే శని ఏలినాటి శని అయినా, అర్ధాష్టమ శని అయినా, అష్టమ శని అయినా నీకు ఎలాంటి హాని చేయడు. శని మహర్దశలు ఉంటాయి మనకి. ఇప్పుడు నేను మేషరాశిలో ఉన్నాను, నాకు ఏలినాటి శని రెండోసారి వచ్చింది. నేనేం భయపడను, ఎందుకంటే నేను మంచి కర్మల్లో ఉన్నాను కాబట్టి శని నన్ను ఏం చేయడు. నేను చెడ్డ కర్మలు చేస్తే దొరికేస్తాను, ఎక్కడో కొడేస్తాడు. నువ్వు చేస్తున్న పని శని చూస్తున్నాడని దృష్టి పెట్టుకో. ఆయన నిన్ను వదిలి వెళ్ళడు. ఆయన్ని దాటి మనం ఆయన కనుచూపు మేర లేకుండా ఎక్కడ ఉన్నాం. ఎందుకంటే మనకి దివానహ నక్తం అంటే చీకటి పగలు, అభయంగా ఉంటారు వీళ్ళు. చీకటి అంతా కూడా శని ఆధిపత్యంలో ఉంటుంది, పగలంతా కూడా సూర్యుడి ఆధిపత్యంలో ఉంటుంది, వెలుతురు. వీళ్ళు శని కర్మకారకుడు అయితే సూర్యుడు కర్మసాక్షిగా ఉంటాడు. వీళ్ళ కనుసనలో రాత్రి పగలు లేని స్థితి ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నా ఉంటుందా? చీకటి వెలుతురు. ఇప్పుడు వెలుతురులో ఉన్నాం, లైట్లు ఆపేస్తే చీకట్లో ఉంటాం. ఈ రెండింటికి మధ్యలో ఎక్కడ ఉండగలమా? అంటే శనిని దాటి వెళ్ళలేం, సూర్యుని దాటి వెళ్ళలేం. వీళ్ళని వదిలించుకోవడం అనేది ఇంపాసిబుల్, జరగని పని. అందుకని నువ్వు చేస్తున్న పనిని దృష్టిలో పెట్టుకో. నువ్వు మంచి పని చేస్తే శని నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, నువ్వు మంచి పనులు చేస్తే సూర్యుడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అందుకని వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, వీళ్ళిద్దరూ కలవరు అంటారు. వాళ్ళిద్దరికి పడదు అంటారు. పడదు కాదు, వీళ్ళిద్దరూ కలవరు. ఒక టైంలో సూర్యుడు ఉంటే ఒక టైంలో శని ఉంటాడు, అంతే. వీళ్ళిద్దరూ శత్రువులు కాదు. వీళ్ళిద్దరు ఎవరికి శత్రువులు అంటే దుష్కర్మలు చేసే దుష్టులకి శత్రువులు. సూర్యుడు శత్రువు అవుతాడు, శని శత్రువు అవుతాడు. అందుకని శనిని చూసి భయపడకండి. శనిని మీరు వదిలించుకోలేం. రాత్రి అవ్వకుండా ఉంటుందా? ఉండగలమా? రాత్రి అవ్వకపోతే ఉండలేము. అందుకని శని లేకుండా మనం ఉండలేం. ఇప్పుడు ఏసీ చల్లగా ఉందా? చల్లగా ఉందా? ఏసీ రూమ్లో ఉన్నాం కదా, దీనికి కారకుడు ఎవరు? శని. ఏసీ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ శని ఆధిపత్యంలో ఉంటాయి. చల్లగా ఉండే ప్రతిదీ శని ఆధిపత్యం అన్నమాట. సూర్యుడి ఆధిపత్యం ఉంటే శరీరం వేడిగా ఉంటుంది, శని ఆధిపత్యం వస్తే శవంగా ఉంటాం, చల్లగా ఉంటుంది. డెడ్ బాడీ చల్లగా ఉంటుంది కదా, దానికి శని ఆధిపత్యం. వేడిగా ఉన్న బాడీకి సూర్యుడి ఆధిపత్యం. వీళ్ళిద్దరి కంట్రోల్లోనే మన జీవితం ఉంటుంది. అందుకని మనం చేసే పనులు బ్రతికున్నంత వరకు ఉష్ణంగా ఉండాలి, ఎగసిపడేలా ఉండాలి, మంచిగా ఉండాలి. శనిని వదిలించుకోవడం అనేది మీరు టన్నుల నువ్వుల నూనె వేస్ట్ చేసుకున్న ఏం ఉపయోగం ఉండదు. చేసే కర్మ బాగుండాలి, సాటి మనిషికి సహాయం చేసేదే ఉండాలి.